ఆ దేవునిని మనము ఎరగకపోవడమే పెద్ద తప్పు చేసాం. అదే పాపం. దేవుడు మనకి ఉచితంగా ఈ సృష్టిని అంతా ఇచ్చాడు. ఆయన లేకుండా మనం లేము. ఆయన లేకోకుండా మనకి ఉనికి లేదు. ఆయన లేకుండా మనకి జీవితం లేదు. కాబట్టి అంతగా ప్రేమించి ఇచ్చిన దేవునిని మనం మర్చిపోయాం. ఆ ప్రేమని మర్చిపోయిన ఆ పాపాన్ని మళ్ళీ పరిహరించడానికి, దేవుని పైన ప్రేమను కనుపరచడానికి దేవుడి లోకానికి వచ్చి మనందరి యొక్క పాపాల కోసం ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన చనిపోయాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచివాడు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుడు మొదట మనల్ని ప్రేమించి సృష్టిని, ఈ జీవితాన్ని ఇస్తే ఆ ప్రేమని మర్చిపోయి లోకాన్నే ప్రేమించారు మనుషులు. కాబట్టి లోక ప్రేమ కొంతకాలం ఉంటది, అది వ్యర్థమైనది, అది గతించిపోయే ప్రేమ, అది కల్మషమైన ప్రేమ. కానీ కల్మషము లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి కల్వరి శిలువలో చనిపోయాడు. రెండవది ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడంట. అందరూ ఆయా రీతులుగా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటే యేసుక్రీస్తులో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ఆయన సమాధి చేయబడ్డాడు. మనుషులందరూ పుడతారు, పుట్టిన వాళ్ళు మళ్ళీ గిట్టుతారు అంటారు. కానీ మనుషులు ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారి మరణించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే మీ తాతయ్య గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చచ్చిపోయారని అడుగుతారు తప్ప ఎన్నిసార్లు పుట్టారు, ఎన్నిసార్లు చచ్చిపోతారని ఏ ప్రభుత్వ అధికారి కూడా అడగడు. మరి నాకు తెలిసి మా తాతయ్య గారిని ఎప్పుడు అడగలేదు. మీ తాతయ్య గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చచ్చిపోయారు. కానీ పెద్దలు ఏమంటారంటే పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అంటున్నారు. మరి ఎన్నిసార్లు పుట్టాం, ఎన్ని జననాలు రాయాలి, ఎన్నిసార్లు మరణించాం, ఎన్ని మరణాలు రాయాలి? కానీ ఒక ఫోటో పెట్టిన తర్వాత జననం మరణం రెండే రాస్తారు. సో మరి మనుషులు ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే మరణించాలి. యేసుక్రీస్తు వారు కూడా ఒకేసారి మరణించారు, అది కల్వరి శిలువలో మనుషులందరి యొక్క పాపాల కోసం. కానీ ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఏం ప్రత్యేకత ఉందండి అంటే ఆ సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలా సమాధిలో నుండి తిరిగి లేచిన వాళ్ళు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఆనాటి నుండి ఈనాటి వరకు భూమి మీద మనుగడ సాగిస్తున్న ఏ మనిషి చేయలేదు కూడా. కాబట్టి అందుకే ఆయన వార్తని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. అదే ఆయన మన కోసం చనిపోయాడు, మన పాపాల కోసం. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఈ శుభవార్త యొక్క అర్థం ఏంటంటే మీరు కూడా పుట్టారు, మీరు కూడా మరణిస్తారు, మీకు కూడా జీవితం ఉంది. అది ఎలా అంటే యేసుక్రీస్తు ఏ రీతిగా సమాధి చేయబడి తిరిగి లేచాడో మీరు కూడా ఒకరోజు పుట్టారు. కాబట్టి పుట్టిన వాళ్ళు చనిపోతారు, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది అని శుభవార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. అవును, చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద మట్టి జీవితం కాదు, దేవుడు ఉండే లోకం, యేసుక్రీస్తు ఉండే లోకం. ఆ లోకానికి మనల్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి 2వ రాకడలో రాబోతున్నాడు. ఒకసారి మన పాపాల కోసం కల్వరి శిలువలో చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. తిరిగి మనల్ని ఆ లోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మేఘారుడై వచ్చిచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు, ఆయన్ని నమ్మలేని వాళ్ళు కూడా ఒకరోజు చూస్తారని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆయన చూడడంలో 2 మనం చేయగలుగుతాం. ఏమండి, ఏంటి ఏంటది? ఒకటి, ఆయన ఉన్న రూపంలోనికి మనము మార్చబడి ఎత్తబడే రీతిగా మనం ఉంటాం. లేదంటే ఆయనను అంగీకరించకపోతే, ఆయనను స్వీకరించకపోతే మనం ఈ భూమి మీద చేసిన ఈ పాపాలన్నిటికీ, అనగా ఏ దేవుడైతే మనల్ని ఈ లోకానికి పంపించడో, ఏ దేవుడైతే మనల్ని ప్రేమించి ఈ సృష్టినిచ్చాడో ఆ సృష్టికర్తను మనం ఎరగకపోవడం వల్ల చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా, ఫలితంగా మనము నిత్య అగ్నిగుండానికి వెళ్తాం. సో అగ్నిగుండానికి వెళ్ళకూడదని దేవుడు మనల్ని ప్రేమించి మమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకుని మీ ప్రాంతవాసులకి మాటలు చెప్పమని ప్రేమించాడు. ఇదే శుభవార్త. కాబట్టి ఆయన మన పాపాల కోసం చనిపోయాడు,
సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అదే సజీవమైన సువార్తని మీకు ప్రకటిస్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి యేసుక్రీస్తులో ఈ సత్యం ఉందా లేదని మీరు తెలుసుకోండి. గూగుల్ సెర్చ్ చేయండి, స్థానిక పెద్దలను అడగండి, లేకపోతే పాస్టర్ గారిని అడగండి. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని ఖచ్చితంగా చెప్తారు. మరొక తేదీని మనం లెక్కించలేం. కాలానికి యుగానికి శకపురుషుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన దేవుడు, మనుషుల కొరకు వచ్చిన మానవుడు, దైవ మానవుడు. మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించినంతగా, క్రీస్తు ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేదని మరొకసారి ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాం.